ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఈరోజు ఈ భాగంలో మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట వినయము గలవారి మనస్సు, వినయ మనస్సు గలవారు. ఇక్కడ మనం చూసినట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మహాగణుడు, మన దేవాతి దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివసించువాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, ఉన్నతమైన స్థలములలో నివసించు దేవుడు. అంతేకాకుండా నిత్య నివాసి అయిన వాడు, నిత్యము నివసించు దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త, పరిశుద్ధుడు, అంతేకాకుండా మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అని సెలవిస్తూ ఏమంటున్నాడంటే అయినను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి మనం ఉన్నాము. అయితే అయినను కూడా ఆ మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, నిత్య నివాసి అయినప్పటికీ, పరిశుద్ధ స్థలములో నివసించువాడైనప్పటికీ అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయ భయభక్తులు కలిగి దేవుణ్ణి వెదకు వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. ఎక్కడుండే దేవుడు ఎక్కడి వరకు వస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. మనం అనుకోవచ్చు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయిన వాడు. అయినను వినయము గలవారికి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తానని ముందు చెప్పారు, కానీ నీ కొరకు నా కొరకు మనము ఆయన పోలిక, ఆయన సృష్టిలోని బిడ్డలము, ఆయన జనులము, ఆయన సొంత ప్రజలము, తనను పోలిన వారము కనుక మనల్ని విడువని ఎడబాయని దేవుడు. ఆయన యొక్క మాటలు మనం చూసినట్లయితే ఆ దేవుడు మహాగణుడు, గణుడైన దేవుడు. ఇంకంతే. ఆ తర్వాత మనం చూస్తే మహోన్నతుడు, ఉన్నతమైన స్థలంలో నివసించువాడు, పరిశుద్ధుడు. ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయండి. ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా వినయ భయభక్తులతో మనం ఉంటే నలిగిన ప్రాణము కలిగి ఉన్నప్పుడు ఆయన మన యొద్ద నివసిస్తానంటున్నాడు. నివసించేది ఉన్నతమైన స్థలములో. అయినను తన ప్రియులైనటువంటి బిడ్డలు, తనను కలిగినటువంటి బిడ్డలు, వినయ భయభక్తి కలిగినటువంటి బిడ్డలు, ఆపదలో నలిగిన ప్రాణము కలిగినటువంటి బిడ్డల దగ్గరికి వచ్చి నేను నివసిస్తానని చెప్తున్నాడు. అదే బైబిల్లోని బంగారు మాట. మనము వినయ భయభక్తి కలిగి ఉంటే మనతో పాటు నివసించేది ఎవరనంటే మనం అనుకోవచ్చు, మన బంధువర్గాన్ని తలంచుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా మన బంధువర్గం కంటే ముందుగా మన దేవుడు మనతో ఉంటున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, మహాగణుడు. ఆ గణుడైనటువంటి దేవుడు మనల్ని విడువని ఎడబాయని దేవుడుగా ఉంటున్నాడు. కనుక వినయ భయభక్తి కలిగి ఉంటే ఈరోజు బైబిల్లోని బంగారు మాట, వినయము గలవారి యొద్ద నేనుంటాను అని అంటున్నాడు. నలిగిన వారిని ఉజ్జీవింపచేస్తానని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన పాదాల చెంత ఉన్నట్లయితే, మనము నలిగినప్పుడు, వినయము కలిగి ఉన్నప్పుడు, నలిగిన ప్రాణము కలిగి ఉన్నప్పుడు మన దేవుడు మన చెంత మనతో నివసిస్తానని చెప్తున్నాడు. ఆయన నివాసము ముందుగా చూసినట్లయితే అదే వచనములో ఉన్నత స్థలములో, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. కానీ నేను వినయ భయభక్తితో ఉంటే నా చెంత నాతో ఉండే దేవుడని మనం ఈరోజు గ్రహించాల్సినటువంటి అవసరత. వినయ భయభక్తి కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలని దైవ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం వినయంతో ఉంటే మహాగణుడైన దేవుడే మనతో నివాసం.
ఆయన నివాసము వేరైనప్పటికీ, ఆయన నివాసము ఉన్నత స్థలమైనప్పటికీ కూడా మన వినయం చూసి దేవుడు మనతో ఉంటాడు. మన నలిగిన మన యొక్క దీన మనసు చూసి దేవుడు మనతో నివాసం చేస్తానని చెప్పడం మనము చూస్తుంటున్నాం. మనం చూసినట్లయితే బైబిల్లోని బంగారు మాట, మరి నేను ఎలా ఉంటున్నాను ఈ పరిస్థితులలో, నాకు నలిగిన హృదయం నాకున్నప్పుడు నాకెవరు తోడు, నేను ఒంటరిని అని అనుకోవడానికి వీల్లేదు. ఉన్నతమైన దేవుడు, ఘనుడైన దేవుడు మనతో నివసిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడంటే వినయం కలిగి దేవునితో మనం ఉన్నట్లయితే మనతో ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే యాకోబు పత్రికలు చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి, అంటే దేవునికి ఇష్టం లేనివి ఉన్నవి కొన్ని, మనుషులకు కూడా ఇష్టం ఉండవు. కొద్దిమందిని చూడగానే అనేస్తాం, అబ్బో మహా అహంకారిగా ఉన్నారు లేదా గర్వంతో ఉన్నారు అనే మాటలు మనం వింటుంటాం చూడగానే. అయితే మన దేవునికి మనకే ఇష్టం లేనిది మన దేవుడికి ఎందుకు ఇష్టం ఉండవు కదా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అనగా దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన చెంత వచ్చి నివాసము చేసి మన ప్రాణాన్ని, మనము దీన మనస్సు కలిగిన అటువంటి ఆ మనసును ఉజ్జీవింపచేసే దేవుడు మనకున్నాడు. అంతేకాదు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును. దేవుని కృపకు పాత్రులం కావాలంటే మనలో ఉన్నటువంటి అహంకారము, అంధకారము, గర్వము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. చెడు స్వభావాన్ని విడిచి వినయము కలిగి ఉన్నట్లయితే దేవుడు నాతో, నీతో, మనతో నివాసము చేస్తానని ఇక్కడ మనం చెప్పడం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 10వ వచనం కూడా చదువుతాను. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎలాగంటే ఆయన మన సర్వసృష్టికర్త, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడి దగ్గర ఎలాగుండాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి. కనుక మనం ఈరోజు అహంకారంతో, గర్వంతో కాకుండా దీన మనసు లేదా వినయ మనసు కలిగి నన్ను నేను తగ్గించుకుంటే నా ప్రభువు నా దగ్గరికి వస్తాడంట. చూడండి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. మనము వినయం కలిగి ఉన్నాము అంటే ఒకటే ఒక మాట, ప్రభు దృష్టికి నన్ను నేను తగ్గించుకొని, మనల్ని మనము తగ్గించుకొని ఉన్న ఎడల అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని నుండి హెచ్చింపు మనకు కావాలి, మనుషుల నుండి కాదు. కానీ దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం వినయ మనసు కలిగి ఉంటామో దేవుడే మనల్ని హెచ్చించే దేవుడు. అది ఎవరు తుడిచివేయలేరు, కొట్టివేయలేరు, తీసివేయలేరు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, భక్తులు రాస్తూ మనకిచ్చినటువంటి మాట ఏంటంటే, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును, వినయం గలవారికి కృప చూపును. అందుకే దేవుణ్ణి హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తానని కూడా వాక్యము మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే మత్తయి సువార్తలో కూడా మనకు ఒక మంచి మాటని చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అనేది మనం చూసాము. అలాగే మత్తయి సువార్త 18:4లో చూస్తే, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అనగా పరలోక రాజ్యం వరకు చేరుస్తుంది దీన మనసు కలిగి ఉంటే, లేదా వినయ మనసు కలిగి ఉంటే. మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చండి? పరలోక రాజ్యం వరకు. ఎక్కడో ఇక్కడి వరకు, అక్కడి వరకు అని కాదు. కానీ మన యొక్క పరిస్థితులు, మన యొక్క వినయము, మన యొక్క దీనత్వము కలిగి మనం ఉంటే దేవుడే దిగి వస్తాడట. మనతో దేవుడే ఉంటాడు. దేవుడు ఉండి మన పక్షంగా ఆయన యుద్ధము చేయి దేవుడై ఉంటున్నాడు. అంతేకాదు కృపచూపు దేవుడై ఉంటున్నాడు. అహంకారులను, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు, వినయ మనసు కలవారికి తన కృప చూపే దేవుడు. అంతేకాకుండా ప్రభు దృష్టికి నన్ను నేను, మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తానని మనం చెప్పడం చూస్తాం. అలాగే ఎలా హెచ్చిస్తారు అని అంటే, పరలోక రాజ్యం చేరు వరకు దేవుడు తీసుకెళ్లే దేవుడు. అందు గురించే 4వ వచనం
మత్తయి సువార్త 18:4 చూస్తే ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో. చిన్న బిడ్డలు కొన్నిసార్లు పిల్లల్ని ఉద్దేశించి దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఏమని అనంటే, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే అక్కడి వరకు చేరొచ్చు మనం. వినయ మనసు కలిగి, దీన మనసు కలిగి ఉన్నట్లయితే, నన్ను నేను తగ్గించుకొని నా ప్రభువును హెచ్చించినట్లయితే, మరి ప్రభు ఏమంటున్నారంటే, బిడ్డ వలె మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో పరలోక రాజ్యంలో మీరు గొప్పవారు అవుతారు అని మనకి ఈరోజు బైబిల్లోని బంగారు మాట. వినయం కలిగి జీవిద్దాం. దేవుడు మన సృష్టికర్త మనకున్నాడు. ఎన్నో ఉపదేశాలు వింటున్నాము. మనం ఎలా ఉన్నాము? అహంకారులను ఎదిరించి దీనులకు లేదా వినయం కలవారికి తన కృప చూపే దేవుడు కనుక దేవుని కృపకు పాత్రులం కావాలి అనంటే కొన్ని చెడు స్వభావాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని ప్రభువుని హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి పరలోక రాజ్యం చేరు వరకు మనల్ని భద్రపరిచి సంరక్షించి కాపాడే దేవుడు మనకున్నాడనే నిరీక్షణతో మనము బైబిల్లోని బంగారు మాట వినయ మనస్సు, నేను వినయ మనసు కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకునే కృప ప్రభు మనందరికీ కలుగచేయును గాక. ఆమేన్.